హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అది వచ్చేసి మీకు జనరేటర్ అయితే ఇది. సో దీనైతే అన్బాక్సింగ్ చేసి టోటల్గా ఎలా ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది టోటల్గా అయితే ఈరోజు అయితే టెస్ట్ చేయబోతున్నాం. ఇన్స్టాలేషన్ ఎలా చేసుకోవాలో కూడా ఈ వీడియో అయితే మీకైతే చెప్పబోతున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి మన వీడియోని. సో ఇది వచ్చేసి మీకు 3 kW జనరేటర్ అండ్ అలాగే ఇది అమెజాన్లో మీకైతే దొరుకుతుంది. ఇది ఎటువంటి బ్రాండెడ్ అయితే కాదు, సో అసెంబ్ల్డ్ మోడల్ ఇది, కానీ చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ ఒక 5 years నుంచి ఒక మోడల్ అయితే యూజింగ్లో ఉంది. సో అది ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాతే దీన్ని మళ్ళీ అయితే తెప్పించడం అయితే జరిగింది. ఇది మంచి జనరేటర్ అని చెప్పుకోవచ్చు. ఇది వేరే వాళ్ళకైతే తీసిచ్చాం, ఇది సైజ్ చేసాం, దీన్ని తీసుకోని అని చెప్పి. సో ఇది బడ్జెట్లో వస్తుంది అండ్ అలాగే 3 kW మీకు లోడ్ అనేది ఎక్కువ మనం అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం తీస్తున్నాం కదా బాక్స్లో నుంచి. సో ఇలా అయితే మీకైతే కనిపిస్తుంది. ఇది వచ్చేసి మీకు రెడ్ కలర్లో మీకైతే కనిపిస్తుంది. ఇది దాదాపు మీకు లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి అయితే చెక్ చేయండి. ఇది 30,000 అలా అయితే మీకైతే ప్రైస్ అయితే పడుతుంది, ఒకసారి అయితే చెక్ చేయండి. సో ఇన్స్టాలేషన్ చూసుకుంటే దీంట్లో బ్యాటరీ అనేది అన్ఇన్స్టాల్డ్ వస్తుంది అండ్ అలాగే ఇంజిన్ ఆయిల్ దీంట్లో ఉండదు, పెట్రోల్ ఉండదు అండ్ అలాగే టైర్స్ కానివ్వండి, మూవింగ్కి అవన్నీ మీకు సపరేట్గా అయితే ఇస్తారు. అన్నిటిని ఇన్స్టాల్ చేసుకొని మనం అయితే ఫిట్టింగ్ అయితే చేసుకోవాలి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి బ్యాటరీ అయితే ఇస్తారు. సో మీకు సెల్ఫ్ స్టార్టింగ్తో వస్తుంది. ఇది ఎటువంటి రోప్ అయితే మీకైతే ఉండదు, సెల్ఫ్ స్టార్టింగ్ ఉంటుంది అండ్ అలాగే రోప్ కూడా ఉంటుంది. మీకు రోప్తో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అండ్ అలాగే బ్యాటరీతో కూడా మీరైతే స్టార్ట్ అయితే చేసుకోవచ్చు. సో బటన్ లేకుండా ఉంటుంది, 3 kW అవుట్పుట్ కాబట్టి మంచి రెస్పాన్స్ అయితే మీకైతే చూడడానికి ఉంటుంది. హెవీ లోడ్గా ఉండి మీరైతే యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇది వచ్చేసి పౌల్ట్రీ ఫామ్కి అయితే మనం అయితే ఇన్స్టాల్ అయితే చేయడం జరుగుతుంది. సమ్మర్ కాబట్టి ఎక్కువ కరెంట్ పోతూ ఉంటుంది కాబట్టి మనం దీన్ని అయితే తీసుకున్నాడు కస్టమర్, దీన్ని అయితే మనం ఇన్స్టాల్ అయితే చేస్తున్నాం. సో బ్యాటరీ అయితే ఫిట్టింగ్ అయితే అయ్యింది, బ్యాటరీ ఫిట్టింగ్ చేసి అండ్ అలాగే ఇంజిన్ ఆయిల్ పోయాలి. ఇంజిన్ ఆయిల్ కూడా మీకు ఇంజిన్ ఆయిల్ అయితే దీంట్లో అయితే రాదు. ఇంజిన్ ఆయిల్ కూడా మీకు కార్డు ఇస్తారు, ఆ కార్డు తీసుకుపోయి ఇంజిన్ ఆయిల్ అయితే తెచ్చుకోండి. సింథటిక్ ఆయిల్ కాబట్టి మనకు దానికి చెప్పిందా మనం అయితే పోయాలి. ఇక్కడ టైర్స్ కూడా ఇస్తారు, టైర్స్ని ఇటుపక్క మనం ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి, ఎందుకంటే మూవ్ చేసుకునేదానికి మనకి ఈజీగా అయితే ఉంటుంది. అండ్ అలాగే అటుపక్క హ్యాండిల్ బార్ ఇస్తారు, హ్యాండిల్ బార్తో మనం అయితే మూవ్ చేసుకోవచ్చు. కింద స్కిప్పబుల్ మీకు రబ్బర్స్ అయితే ఉంటాయి, అవి కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి. అవి కూడా ఇన్స్టాల్ చేసుకుని టోటల్గా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత చోక్ని ఆన్లో పెట్టుకుని మీరైతే స్టార్ట్ అయితే చేసుకోవచ్చు. లాస్ట్ దాకా చూడండి మీకు ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా చేయాలని చెప్పి క్లియర్ కట్గా అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. సో చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మనం బార్ హ్యాండిల్ అయితే ఇన్స్టాల్ చేస్తున్నాం. సో ఇది ఎందుకంటే మనం హ్యాండిలింగ్కి ఈజీగా ఉంటుంది, లాక్కొని పోయేదానికి మనకి ఈజీగా ఉంటుంది అని చెప్పి ఈ హ్యాండిల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. పైన క్యాప్ వచ్చేసి పెట్రోల్ క్యాప్, ఇది టోటల్గా పెట్రోల్ మీదే రన్ అవుతుంది, డీజిల్ కాదు, పెట్రోల్ మీద రన్ అవుతుంది. 3000 watts మీరు అవుట్పుట్ అయితే తీసుకోవచ్చు. ఇన్పుట్ మనం అదే లోడ్ అయితే వేసుకోవచ్చు 3000 watts దాకా. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే టోటల్గా అయితే ఇన్స్టాల్ అయితే చేసాం. సో ఇప్పుడు మనం పెట్రోల్ అయితే పోస్తున్నాం. ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి మీకు 50 liters ట్యాంక్ కెపాసిటీ వస్తుంది. నా చేతిలో ఉండేది వచ్చి ప్లగ్ మనం రిమూవ్ చేసుకునేదానికి స్పానర్ లాగా అయితే ఇచ్చారు, స్పార్క్ ప్లగ్ని క్లీన్ చేసుకునేదానికి. సో ఇప్పుడైతే మనం పెట్రోల్ అయితే పోస్తున్నాం. పెట్రోల్కి మీకు అది ఆ ఫన్నల్ వచ్చేసి ఇంజిన్ ఆయిల్ పోసుకునేదానికి, మనం పెట్రోల్ పోసుకునేదానికి కూడా వాడుకోవచ్చు, సన్నదిగా ఉంటుంది. కాకపోతే దాంట్లో పోస్తే ఎంత పోస్తాం, పోయలేము, తీసేసి పోయడమే బెటర్. నేను దాన్ని అయితే యూజ్ చేసాను, బట్ అంత అయితే యూజ్ అయితే ఉండదు. అది ఓన్లీ ఇంజిన్ ఆయిల్ పోసుకోవడానికి మాత్రమే మీకైతే యూజ్ అవుతుంది. సో హోల్ అనేది కింద క్రిటికల్గా ఉంటుంది, అక్కడ ఇంజిన్ ఆయిల్ పోయాలంటే చాలా కష్టం కాబట్టి దాన్ని అక్కడైతే మీరైతే యూజ్ అయితే చేసుకోవచ్చు. 50 liters ట్యాంక్ కెపాసిటీ వస్తుంది మీకు. ఈజీగా అయితే సరిపోతుంది, ఊరికే మనం పోయాల్సిన అవసరం లేదు. ఒకసారి ఫుల్ ట్యాంక్ చేసుకొని ఈజీగా మనం అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, పెట్రోల్ పోసాక ఇంజిన్ ఆయిల్ పోయాలి, ఇంకా ఇంజిన్ ఆయిల్ కూడా పోయాలి. ఇంజిన్ ఆయిల్ పోసి టోటల్గా అన్నీ క్రాస్ చెక్ చేసుకొని అన్నీ ఫిట్ చేసామా లేదా అని చెప్పి క్లియర్గా చెక్ చేసుకుని తర్వాత అయితే మనం అయితే మూవ్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం ఇంజిన్ ఆయిల్ అయితే ఫిల్ చేస్తున్నాం. సో చూస్తున్నారు కదా, క్యాప్ అయితే రిమూవ్ చేస్తున్నా. సో క్యాప్ రిమూవ్ చేసి మీకు ఆయిల్ అయితే ఫిల్ అయితే చేయాలి. సో ఆయిల్ వచ్చేసి మీకు 10W30 సింథటిక్ ఆయిల్ అయితే మీరైతే తీసుకోవాలి. అక్కడ కార్డు కూడా ఇస్తారు, ఆ కార్డులో చూసి మనమైనా ఈజీగా అయితే తెచ్చుకోవచ్చు. ఏ ఆయిల్ అంటే ఆయిల్ అయితే యూజ్ అయితే చేయొద్దు. సో ఫిల్ చేసి మనమైతే ఇంకా స్టార్ట్ చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. స్టార్ట్ చేసే ముందు చోక్ ఆన్లో ఉండేటట్టు చూసుకోండి అండ్ అలాగే యాక్సిలేటర్ని కొంచెం లిటిల్ బిట్ ఇస్తూ ఉంటే మీకైతే ఆన్ అయితే అవుతుంది. సో తెలిసిన వాళ్ళ దగ్గర చేయించుకోండి. మెయిన్గా ఎవరైనా కొనుక్కుంటే మీరు ప్రయోగం చేస్తే ఏదైనా ప్రాబ్లం వస్తే చాలా ఇబ్బంది పడే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఒకసారి తెలిసిన వాళ్ళ దగ్గర అయితే స్టార్ట్ చేసేదాకా మీరు చేయించుకున్నారంటే మళ్ళీ నో ప్రాబ్లం, మళ్ళీ మీరైనా ఆన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, వోల్ట్ మీటర్ ఉంటుంది, ఎంత వోల్టేజ్ వస్తుందని చెప్పి. ఆన్ ఆఫ్ మీకు పవర్ బటన్, మీకు పవర్ లైట్ అయితే ఉంటుంది, ఇంజిన్ ఆయిల్ లైట్ కూడా మీకు అయితే ఉంటుంది. ఆఫ్, స్టార్ట్, ఆన్ అని చెప్పి మోడ్స్ మీకు స్విచ్చెస్ అయితే ఉంటాయి 3 టైప్లో.
పైకి నొక్కారంటే స్టార్ట్ అవుతుంది, మధ్యలో ఉంటే ఆన్ అని చెప్పి, కిందకి ఉంటే ఆఫ్ అని చెప్పి, మీరు స్టార్ట్ చేసే ముందు స్టార్ట్ చేసుకొని మళ్ళీ ఆఫ్ చేసుకునేయండి. అప్పుడు మీకు ఆన్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. ఆ 2 ప్లగ్స్ అయితే ఇచ్చారు, అవుట్పుట్ ప్లగ్స్ అనేవి మీకు ఈజీగా మీకైతే చూడడానికి అయితే ఉంటుంది. ఇప్పుడైతే స్టార్ట్ చేసాం. సో చూస్తున్నారు కదా, స్టార్ట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి, అది ఎక్సలేటర్ ఇస్తే కొంచెం స్టార్ట్ అయితే అవుతుంది. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ పట్టుకొని ఎక్సలేటర్ ఇచ్చాక అదైతే స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. సో ఇప్పుడు స్టార్టింగ్ మోడ్లో మీకైతే ఉంది. వోల్ట్ మీటర్ కూడా మీకు 220, 230 రేంజ్లో మీకైతే చూపిస్తూ ఉంటుంది మీకు అవుట్పుట్ అనేది. సో చూస్తున్నారు కదా, లైట్ అనేది జరుగుతుంది, పవర్ లైట్ అనేది గ్రీన్ కలర్, అవుట్పుట్ కూడా మీకైతే వచ్చేసింది. సో ఒక ఎల్ఈడి బల్బ్ అయితే నేనైతే ఫిట్టింగ్ అయితే చేయడం జరిగింది ఆ ప్లగ్కి. సో బల్బ్ కూడా మనకు రన్నింగ్ కండిషన్లోకి అయితే వచ్చేసింది. ఇంతే సింపుల్గా ఉంటుంది ఇన్స్టాలేషన్ అనేది. తెలిసిన వాళ్ళ దగ్గర చేయించుకుంటే మీకు ఈజీగా అయితే చేస్తారు, లేదంటే మీకు అంతటా మీకైతే కొత్త అయితే చాలా ఇబ్బంది పడతారు. సో ఒక్కోసారి చోక్ ఆఫ్లో పెట్టుకున్నా కూడా స్టార్ట్ అవ్వదు, చోక్ ఆన్లో ఉండాలి, అన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే స్టార్ట్ అవుతుంది. సో స్టార్ట్ అయినా కానీ పవర్ రాదు ఒక్కోసారి, అప్పుడు మీకు యాక్సిలేటర్ పెంచుకోవడం అలాంటివన్నీ చేసుకుంటే మీకైతే వర్కింగ్ కండిషన్లోకి అయితే వచ్చేస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నా ఒపీనియన్ అయితే దీని మీద. మంచి ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు. మీకు తక్కువ బడ్జెట్లో మంచి జనరేటర్ అయితే మీరు ఇంటికైతే మీరైతే తెచ్చుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేకుండా. 3 కిలోవాట్ కాబట్టి బెటర్ లోడ్ అయితే మీరైతే వేసుకొని యూజ్ అయితే చేసుకోవచ్చు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తామండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోలో కింద అయితే కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. సో రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఫర్దర్గా అయితే మనం అయితే డిస్కస్ చేద్దాం. ఎవరికైనా కావాలనుకుంటే ఇంకో వీడియో కూడా చేసేదానికైతే ట్రై చేస్తాను. ఖచ్చితంగా కామెంట్ చేయండి, వీడియోకి లైక్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తామండి. అక్కడ కనిపిస్తుంది కదా టైల్ లాగా, అదే మీకు ఎక్సలేటర్ కేబుల్ యూజ్ అయితే చేసుకోవచ్చు.